ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ వద్ద ఉద్రిక్తత జరిగింది. ఇటీవలే కోరమండల్ ఆఫీస్లోని నీటి సంపులో పడి కార్మికులు మృతి చెందారు. దీంతో కోరమండల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నాగరాజు మా బామ్మకి చనిపోయాడండి. మొన్న ఆదివారం సాయంత్రం 5 గంటలకు మిస్ అయ్యి వాటర్ ఫ్లోలో ఎక్కడో పడిపోయాడు అనేసి యజమానికి చెప్తుంది. కాకపోతే మాకు తెలిసింది ఏంటంటే మాకు వీళ్ళు సోమవారం ఉదయం 6 గంటలకే ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ జాయిన్ చేసామని యజమాని మాకు కబురు పంపించారండి ఇంటికి. కనీసం చనిపోయిందంటే కూడా మాకు చనిపోయాడని కూడా మాకు ఇప్పుడు వచ్చే మొహం కూడా చూడలేదండి. మీకు ఏది చేయలేదంటే మార్పుల దగ్గర కూడా వాళ్ళు ఎక్కడే చేయట్లేదు. ఆదివారం 5 గంటలు డ్యూటీకి వచ్చిన మనిషి ఇప్పటి వరకు కూడా ఎక్కడున్నాడు, ఆ మాత్రలో ఉన్నాడా అని అండమే కానీ ఫేస్ చూపించట్లేదు. వాళ్ళు చూపించలేదు, వీళ్ళు చూపించట్లేదు. ఇక్కడ ఏడు జరుగుతుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు సార్. మీకు సంస్థ మీద కానీ సిబ్బంది మీద కానీ ఏమైనా అనుమానం ఉందండి? అనుమానం అంటే మరి ఇప్పుడు మాకు తెలియపరచకుండా బాడీని ఎలా తీశారండి ఆ ఫ్లోలో నుండి? కనీసం ఒక మనిషిని మా బామతిగా నాకు కానీ బాగా మా అన్నయ్య కానీ ఎవరికైనా ఇంప్రూవ్మెంట్ నా తమ్ముడు ఉన్నాడు, ఆ కుర్రని జాయిన్ చేసిన పర్సన్ ఉన్నాడు, వాళ్ళకి కానీ ఇంప్రూవ్మెంట్ ఇస్తే కనీసం అక్కడ స్పాట్ దగ్గరికి వచ్చి చూస్తాం కదండి ఎలా చనిపోయాడు ఏంటని. మీరే యాజమాన్యం తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్ళి ఆ మాత్రలో పెట్టేసి ఒంట్లో బాగాలేదు కేజీలో జాయిన్ చేసాం అంటే ఇది ఇలాగే ఇప్పుడే జరిగిందా లేకపోతే ఇంత ముందు కూడా ఇలాగ ఏమైనా జరిగాయండి? మాకు అనుమానం కూడా ఉంది. చిన్న పిల్లలండి, 2 ఆడపిల్లలు, వెనక ముందు లేదు. మాది బ్యాక్వర్డ్ క్యాస్ట్ చాకలే, మాకు వెనక ముందు ఎవరు లేరు. డ్రైవర్గా బతకడానికి కానీ పాడేరులో కొంచెం కింద మీద అప్పులు అయిపోయి ఉంటే ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి సంవత్సరం 6 రూపాయలు పని చేసుకుంటున్నారు. ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు సార్ మీరు? 2 ఆడపిల్లలు సార్. ఒక ఆవిడ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు హ్యాండిక్యాప్. వాళ్ళకి ఏదో న్యాయం జరగాలని మేము డిమాండ్ అంటే ఏం చేయట్లేదు సార్. యూనియన్ నాయకులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు. వీళ్ళు వీళ్ళకి ఓకే అయితే మేము దానికి దేనికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. కోరమండల్ యాజమాన్యం నిరక్ష వైఖరి వల్ల ఈరోజు నిండి ప్రాణం బలైపోయింది సార్. ఈరోజు శనివారం జరిగితే అది గుప్తంగా దాసి కంపెనీలో ఈరోజు ఎవరికి వాళ్ళు సర్టిఫికెట్ లేకుండా పోస్ట్ మార్టం అక్కడ బాడీ అక్కడ ఉండిపోయి దోపిస్తున్నట్టు ఆడుతున్నారండి. ఒక కుటుంబం కోసం ఆలోచించాలి కదా వాళ్ళు. ఏంటంటే కంపెనీతో వైఖరి పూర్తిగా మీ కండిషన్లో వారికి నష్టపరిహారం 50 lakhs వరకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. రోడ్ల మీద వెళ్ళిపోవచ్చు పొల్యూషన్ వాళ్ళకి 10 లక్షలు 20 లక్షలు మీరు ఇస్తున్నారే. ఇండిపెండెంట్ పనుకున్నావు నువ్వు.